నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర పర్యాటక శాఖపై వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఏపీ టీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్ టూరిజం శాఖ సెక్రటరీ అజయ్ జైన్, జి వాణిమోహన్ హాజరయ్యారు. వైరస్ సోకినటువంటి కోళ్ల ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చునని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో జి కృష్ణానందం పౌల్ట్రీస్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోళ్ల షెడ్స్ లో ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులను ఆరా తీశారు. ఎలా పూడ్చిపెడుతున్నారు, మీకు యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, వేల్పూరు జి కృష్ణానందం పౌల్ట్రీస్ లో ఉన్న 5 షెడ్లలో వైరస్ సోకినటువంటి కోళ్ల పూడ్చివేత ప్రక్రియ ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకు పశు వైద్యులతో కూడిన 22 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వైరస్ సోకిన కోళ్లను చంపి తవ్విన గుంటలో ఒక లేయర్ కోళ్లు, ఒక లేయర్ లైమ్, ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ పూర్తి శాస్త్రీయ పద్ధతిలో సోడియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ వేసి పూడ్చివేత జరిగిందన్నారు. పౌల్ట్రీలో సుమారు 20,000 కోళ్ల వరకు ఉన్నాయి అన్నారు. కోళ్ల పూడ్చివేత ప్రక్రియ అనంతరం షెడ్లలో ఉన్న కోడి ఈకలను ఫైర్ గన్స్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుందని, అనంతరం షెడ్లను పూర్తి స్థాయిలో డిజిన్ఫెక్టెడ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్ఆర్ టీంలకు యాంటీవైరల్ డ్రగ్స్ ను కూడా అందజేయడం జరిగిందని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఖతీబ్ కౌశల్ భానో, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, తహసీల్దార్, పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్య నిపుణులు, టెక్నికల్ బృందం, తదితర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అయ్యి అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తమ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంచుమించు 120 మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అవసరమైన లైమ్, బ్లీచ్, తర్వాత పిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్, గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పాతి పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో విత్ ఇన్ 1 కిలోమీటర్లో 5 ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసివేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్, ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ దట్ ఈవెన్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్. మనకి ఎక్కడి నుంచి కూడా టైం టు టైం ఇంకా ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుకు తణుకు మండలం, దువ్వ, ఇరగవరం మండలం, రేలంగి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ విస్తృతంగా పర్యటించి పట్టభద్రుల ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఏ ఇంటికి వెళ్లినా ఈ విషయం చెప్తున్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, ప్రజలంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పారని అన్నారు. రైతుల విషయంలో ధాన్యం విక్రయించిన 12 గంటల లోపే వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఆనందంగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇసుక కొరత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు దువ్వ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఓటర్స్ని కలిసి వారి ఓటుని అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా రాజశేఖరం గారికి మద్దతు తెలియజేసే విధంగా వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా సరే మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ముక్త కంఠంతో మరలా రాజశేఖరం గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యల్ని గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు కూటమి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి జరుగుతుంది, అంతా కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటం సంతోషంగా ఉందని అందరూ కూడా చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్స్ ఇన్ఫ్లుయెంజా వల్ల మనుషులకి ఎలాంటి హాని ఉండబోదని, అందరూ మామూలుగానే మాంసము, గుడ్లు తినొచ్చని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కెవి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో వేల్పూరులోని కోళ్ల ఫారాల్లో నియంత్రణ చర్యలను చేపట్టారు. పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ల బృందం వచ్చి చర్యల్ని పరిశీలించారు. జరుగుతున్న నియంత్రణ చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తం 2 కోళ్ల ఫారాలలో 20,000 కోళ్ల వరకు శాస్త్రీయ పద్ధతిలో సంహరించి ఖననం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపై షెడ్లను కెమికల్స్ తో క్రిమిరహితం చేస్తామని, ఆ తరువాత షెడ్లను సీల్ చేసి 3 నెలల తర్వాత మాత్రమే తెరుచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రొఫెసర్ల బృందంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ ధూళిపాళ నరేంద్ర, డాక్టర్ చైతన్య పాల్గొన్నారు. గీత కార్మికునికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన గోడవల్లి రామకృష్ణ ఈ నెల 12వ తేదీన కల్లు గీయుటకు తాడి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు చెట్టు నుంచి పడిపోయాడు. అతనికి పడిపోవడం వల్ల కాలు విరిగి ఆసుపత్రి పాలయ్యాడని అన్నారు. నేను ఆయన కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో గీత కార్మికులకు ప్రమాదవశాత్తు మృతి చెందిన వికలాంగులైన నష్టపరిహారం ప్రభుత్వమే ఇచ్చేదని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా రద్దు చేసిందని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గీత కార్మికులు చెల్లించే పన్నును రద్దు చేసిందని అన్నారు. ప్రతి తాటి, ఈత చెట్లపై ప్రభుత్వం పన్ను విధిస్తే గీత కార్మికులకు చెట్టుపై హక్కులను కల్పించాలని, లేనిచో గీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని మునిస్వామి హెచ్చరించారు. గురువారం నాడు మునిస్వామి బాధిత వ్యక్తి దగ్గరకు వెళ్లి అతని నుంచి విషయాలను సేకరించి పరామర్శించారు. తణుకు పట్టణం కేశవస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ పుష్ప యాగోత్సవం కార్యక్రమంలో తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దంపతులు పాల్గొని తాంబూలంలో అందజేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వీరవాసరం మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు కాయల వీరస్వామి అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు కేవిడి ప్రసాద్ పాల్గొని ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదివింది, విన్నది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలంటే భయం లేకుండా రాయగలుగుతారని అన్నారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రరావు, కుమారి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. తణుకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల 92 మంది అంగన్వాడీ కార్యకర్తలకు పోషణాభి పడాయిచ్చి కార్యక్రమం కింద శిక్షణా కార్యక్రమాన్ని తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. 6 సంవత్సరముల పిల్లల్లోపు వారికి పోషకాహారం, ఆటపాటల ద్వారా విద్య నేర్పడంపై శిక్షణ ఇస్తున్నట్లు సిడిపిఓ ఎం ఆశారోహిణి తెలిపారు. పర్యవేక్షకులు కృష్ణకుమారి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.